ఓం అస్మద్గురుభ్యో నమః. మా ఆచార్యులైన బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతి రామానుజాయ నమః. రోహిణి గారికి అనేక దాసోహాలు. మా తల్లిదండ్రులకి, మా వారికి భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామరలకు దాసోహం. కూరత్తాళ్వాన్ అనుగ్రహించిన పంచస్తవాలలో ఒక అద్భుతమైన స్తవం అతిమానుష స్తవం. మనుషులు చేసే చేష్టిత కంటే కూడా మీరి ఉండడాన్ని అతిమానుష చేష్టిత అంటారు. పంచస్తవాలలో మొదట శ్రీవైకుంఠ స్తవం, పరవాసుదేవుని వైభవం, విభవావతారాల వైభవం. అతిమానుష స్తవం అర్చావతార వైభవస్తవం, సుందరబాహుస్తవం, వరదరాజస్తవం. తాయార్ల గురించి అనుగ్రహించిన స్తవం శ్రీస్తవం. తనియన్ శ్రీవత్స చిహ్న మిశ్యభ్యో నమ ఉక్తమదీమహే యదుక్త ఇస్త్రయీ కంటే యాంతి మంగళసూత్రదం. శ్రీవత్స మిశ్రులు అని కూరత్తాళ్వాన్కి ఇంకొక తిరునామం. నమః అనేక దాసోహాలు. ఎందుకు అంటే ఉక్తమదీమహే, మనకు పంచస్తవాలు అనుగ్రహించిన శ్రీవత్సాంక మిశ్రులైన కూరత్తాళ్వాన్కి అనేక దాసోహాలు. యదుక్త యస్త్రయీ కంటే, స్త్రయీ అంటే వేదమును ఒక స్త్రీగా భావిస్తే ఆ వేదమాత యొక్క కంటే, వేదమాతకు కంఠానికి ఉండే మంగళసూత్ర స్థానము. కాంచీపురం పేరరుళాళన్ వైభవాన్ని, ఇలా అనేక స్తోత్రాల్ని అనుగ్రహించిన వారు వేదాంత దేశకులు. వీరు అనుగ్రహించిన గ్రంథాలు అన్నీ వేదమాతకి ఆభరణాలు. వడ్డాణము, భుజకీర్తులు, ముత్తుచుట్టి అంటే పాపిడి బిళ్ళ, మనవాళ మాముని అనుగ్రహించిన గ్రంథాలు, ఆళ్వారాదులు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలు, ఇవన్నీ వేదమాతకి అనేక ఆభరణాలు. ఇన్ని ఆభరణాలు ఉన్నా ఒక స్త్రీకి ఆభరణం మంగళసూత్రమే కదా. ఒక స్త్రీ మంగళసూత్రం ధరించింది అంటే ఆ భర్తకే చెందిన దానిని, నాకు రక్షకుడు అని అర్థం కదా. అలాగే కూరత్తాళ్వాన్ ఎంత అద్భుతంగా అనుగ్రహించారు పంచస్తవాలలో అంటే, ఏ వేదంలో ఎవరైతే చెప్పబడి ఉన్నారో ఆ పరబ్రహ్మం గురించే పంచస్తవాలలో అనుగ్రహించారు కూరత్తాళ్వాన్. రెండో వైభవం అనుగ్రహించారు. ఏంటి? వేదం పరబ్రహ్మం గురించి తెలియజేస్తుంది. ఆ పరబ్రహ్మం వైభవమే పంచస్తవాలలో కూరత్తాళ్వాన్ అనుగ్రహించారు. ఆ పరబ్రహ్మం ఎవరు? శ్రీమన్నారాయణుడే. ఆ నారాయణుడే రామచంద్రుడిగా, కన్నపిరాన్గా మనిషిలాగే అవతరించిన, మరి మనిషి చేసే చేష్టితల కంటే కూడా మీరి చేయడం రామచంద్రుడు, కన్నపిరాన్ చేశారట. ఆ చేష్టితల వైభవాలు, ఆ విభవావతారాల గురించి మొదటి శ్లోకంలో అనుగ్రహించారు. అతిమానుష శీలవృత్త వేషైః అతివృత్తామర విక్రమ ప్రతాపైః అతిలంఘిత సర్వలోక సామ్యం వరయే వైష్ణవ వైభవావతారం. వైష్ణవ వైభవావతారం, వరయే వైష్ణవ వైభవావతారం. వైభవ అవతారాలంటే విష్ణు అవతారాలు, వైష్ణవ వైభవావతారాలంటే విష్ణు సంబంధితమైన విభవావతారాలు. వరయే బుద్ధిపూర్వకంగా, మనస్సుపూర్వకంగా, భక్తిపూర్వకంగా ప్రపత్తిని చేస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను అంటున్నారు కూరత్తాళ్వాన్. ఆశ్రయిస్తున్నాను అంటే గుణానుభవంగా అనుభవిస్తున్నాను అని అనుగ్రహించారు కూరత్తాళ్వాన్. పిళ్ళై లోకాచార్యులు కూడా లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్స సూనవే సంసార భోగి సందష్ట జీవాతవే నమః. వరదరాజ పెరుమాళ్ళే మళ్ళీ భూలోకంలో పిళ్ళై లోకాచార్యులుగా అవతరించారు. 18 రహస్యాల్ని అనుగ్రహించారు. శ్రీవచన భూషణం, ముముక్షుప్పడి అని 2 రహస్యాలు. ఒక ప్రపన్నుడు ఎలా కాలాన్ని ప్రొద్దుపుచ్చుకోవాలి, గుణానుభవ కైంకర్యగళిలే పోదుపోక్కుగయం, పరమాత్మ వైభవాల్ని తెలుసుకుంటూ, ఆనందపడుతూ, అనుభవిస్తూ పరమాత్మ ప్రీతికారిక కైంకర్యం చేయాలి. ఒక భక్తన్. గుణాలు ఏంటి? స్వరూప రూప గుణ విభవ చేష్టితాలు అంటారు. స్వరూపం అంటే పరమాత్మ సర్వాంతర్యామి, సర్వరక్షకుడు, సర్వనియంత, ఈశ్వరన్, శ్రీయపతిత్వం, జగత్కారణభూతత్వం. మరి రూప అంటే పెరుమాళ్ళ యొక్క ఆ పాదమస్తకం, నఖసిక పర్యంతం అంటారు.
ఉదాహరణ తిరుపాన్ ఆళ్వార్లు అమలనాథ దివ్య ప్రబంధంలో కాటవేకండ పాదకమలం నల్లాడై ఉంది తేట్టరు ఉదరబంధం తిరుమార్వు కంఠం చెవ్వాయ్ వాటమిల్ కణ్గల్ మేని మునియేరిత్తని పుగుందు అని అనుగ్రహించారు. పెరుమాళ ఆపాదమస్తకం. సౌందర్యము లావణ్యము. సౌందర్యము అంటే పెరుమాళ్ళ పూర్తి దివ్యమంగళ విగ్రహ శోభ. లావణ్యము అంటే అవయవ శోభ అని. అతి మానుష. ఏమి చేస్తాడు పరమాత్మ? మనిషి కంటే మీరి. శీలవృత్త వేషై. శీలము అంటే స్వభావము, వృత్తము అనుష్ఠానము. వేషై పెరుమాళ్ళ ఆపాదమస్తకం. ఇలా స్వభావ అనుష్ఠాన పెరుమాళ్ళ ఆపాదమస్తకం. ఈ మూడింటి గురించి వర్ణిస్తున్నారు మన కూరత్తాళ్వాన్. అతిమానుష శీలవృత్త వేషై. వేషై అంటే పరమాత్మ యొక్క నకసిక పర్యంతం. అతివృత్తామర విక్రమ ప్రతాపై. అతివృత్త దేవతలు కంటే దాటిన వైభవం కలిగినవాడు శ్రీమన్నారాయణుడు. విక్రమ దివ్యమైన ప్రతాప. రెండు ఒకేలా ఉన్నా వేరువేరుగా అర్థం. విక్రమ ఎదుటి సైన్యం చూసి భయపడకపోవడం, లోపలికి ప్రవేశించడం, అది విక్రమ. ప్రతాపై అంటే ఎదుట సైన్యంలోకి వెళ్ళి ఆ సైన్యంలో అందరినీ చిన్నాభిన్నం చేసి ఏ వికారం లేకుండా సైన్యం నుండి భయపడక రావడమే ప్రతాపం. ఎంత అందంగా అనుగ్రహించారు మన పెద్దలు కూరత్తాళ్వాన్. అతిలంఘిత సర్వలోక సామ్యం. అన్ని లోకాలలో ఉండేవారి అందరికంటే ఏం బట్టవరిల్లే పరమాత్మ. పరమాత్మతో సమము అయిన వాళ్ళు భువన లోకాల్లో, 7 లోకాల్లో, అంటే అనేక అండాలలో కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఒక్కడే, ఇంకొకరు లేనే లేరు అని అనుగ్రహించారట. వరయే వైష్ణవ వైభవావతారం. అలాంటి విష్ణు సంబంధమైన విభవావతారాల్ని ఆశ్రయిస్తున్నా అని ప్రారంభించారు మొదటి శ్లోకంలో కూరత్తాళ్వాన్. 2, 3, 4, 5 శ్లోకాలలో రంగనాథుడి వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు కూరత్తాళ్వాన్. భూలోక వైగుంధం తిరువరంగ ఆస్థానం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరువరంగనాథుడే. అదేమీ గోవిందుడు కదా. ఆ గోవిందుడే తిరువరంగంలో సైనించి ఉన్నాడు అని అమలనాథ పిరాన్లో మన తిరుప్పాన్ ఆళ్వార్లు అనుగ్రహించారు. ఆ రంగడి తిరువడిగళ్లకు శరణాగతి చేస్తున్నారు మన కూరత్తాళ్వాన్. 2వ శ్లోకం. శ్రేయకిరంతు కిరణాశ్చరణారవింద నిష్యందమాన మకరంద రసౌగదేశ్యాః తజ్జాశ్రుతేర్మధున ఉత్స ఇతి ప్రతీతాః మాంగళ్య రంగ నిలయస్య పరస్య ధామ్నః. ముందుగా మాంగళ్య రంగ నిలయస్య పరస్య ధామ్నః. తిరువరంగ ఆస్థానంలో ప్రణవాకార విమానం కింద మన శ్రీరంగనాథుడు నిత్యవాసంగా వేంచేసి ఉన్నాడు. అలా శరణార వింద నిష్యందమాన మకరంద రసోగదేశ్యాః. అలాంటి రంగనాథుడి కింద తామర పుష్పాల వంటి తిరువడిగళ్లను కలిగిన మన రంగనాథుడు. ఆ తిరువడిగళ్ల నుండి నిష్యందమాన మకరంద రసోగదేశ్యాః. ఆ తిరువడిగళ్ల నుండి తేనె రసం ప్రవాహిస్తూ ఊరుతూ ఉందట. శ్రేయకిరంతు కిరణ. ఆకాశంలో సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. కొంచెం పక్కకు వెళ్ళి చూస్తే ఆ కిరణాలు చిన్న చిన్నవిగా ప్రసరిస్తూ ఉంటాయి. అలా పెరియ పెరుమాళ్ళ తిరువడిగళ్ళ నుండి రసం అనే ప్రవాహం అంటే కటాక్షం మనకు ఉజ్జీవనం అని అనుగ్రహిస్తున్నాను మన కూరత్తాళ్వాన్. తజ్జాశ్రుతేర్ మధున ఉత్స ఇతి ప్రతీతాః. ఆ ప్రవాహం వలనే మన అజ్ఞానం తొలగిపోతుంది, మనకు జ్ఞానం కలుగుతుంది, కైంకర్యశ్రీ కలుగుతుంది, ఆళ్వారాచార్యుల కటాక్షము కలుగుతుంది. ఎలా? ఎవరి వల్ల? పెరియ పెరుమాళ్ళ తిరువడిగళ్ళ నుండి వచ్చే ఆ మకరంద మధు రస ప్రవాహం వలన అని అనుగ్రహిస్తున్నారు మన కూరత్తాళ్వాన్. అలా మధున ఉత్స, ఆ మధు ప్రవహిస్తూ ఉంది. ఎలా చెప్తున్నారు అంటే వేదాంతం చెప్తోందట. అలా మకరందము స్రవించే ఆ పాదాలు మనల్ని రక్షించుగాక. మాంగళ్య రంగ నిలయస్య. ఆ మాంగళ్య రంగ నిలయం ఏమిటి అంటే ప్రణవాకార విమానం మనకు సర్వ మంగళాలను కలిగిస్తుందట అని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు కూరత్తాళ్వాన్ ఈ 2వ శ్లోకంలో. 3వ శ్లోకం. శ్రీమత్పరాంకుశ మునీంద్ర మనోనివాసాత్ తజ్జ అనురాగ రసమజ్జన మంజసాప్య
అద్యాప్యనారత తదుత్తితరాగయోగం శ్రీరంగరాజ చరణాంబుజ మున్నయామః. మున్నయామః. తిరువరంగనాథుడి శ్రీచరణాలను నా శిరస్సును ధరిస్తాను. మన శరీరంలో ఉత్తమాన అంగమైన శిరస్సు. ఆ శిరస్సున పెరియ పెరుమాళ్ రంగనాథుని తిరువడి గళ్ళను ధరిస్తాను అని అనుగ్రహిస్తున్నారు కూరతాళ్వాన్. రంగడికి ఏ స్థానంలో ఉండడం అంటే ఇష్టం, ఆనందం అంటే శ్రీమత్ పరాంకుశ. శ్రీమత్ సంపద కలిగిన, పరాంకుశ పరులకు అంకుశం వంటి వైభవం కలిగిన వారు, మునీంద్ర నిత్యం మననం చేసేవారు. అలా శ్రీమత్ పరాంకుశ మునీంద్ర మనోనివాసాత్ శ్రీమత్ పరాంకుశులైన నమ్మాళ్వార్ల తిరువుళ్లల్లో ఉండడం అంటే రంగడికి చాలా ఆనందమట. తజ్జానురాగ రసమజ్జన మంజసాప్య. తిరుమంజనం ఏమిటి పెరుమాళ్ళకి అంటే నమ్మాళ్వార్ల తిరువుళ్లల్లో జ్ఞాన భక్తి గుణాలు కలిగిన వారు కదా. జ్ఞానము అంటే రాగము, రాగము ఎరుపు వర్ణంలో ఉంటుంది కదా. కనుక నమ్మాళ్వార్ల తిరువుళ్లంలో ఎరుపుగా అంటే తిరువుళ్ళం ఉండడం చేత, ఆ ఎరుపైన తిరువళ్ళంలో నిత్యవాసంగా రంగడు వేంచేసి ఉండడం చేత ఆ ఎరుపు వర్ణంలోనే రంగడి తిరువడిగళ్ళు ఉన్నాయట. శ్రీరంగరాజ చరణాంబుజం మున్నయామః. రంగడి తిరువడిగళ్ళ యందు ప్రావీణ్యం కలిగిన నమ్మాళ్వార్ల వైభవాన్ని అందిస్తున్నారు ఈ 3వ శ్లోకంలో. పరమాత్మకి ఎక్కడ ఉండడం అంటే ఇష్టం? ముందుగా చివరి పదం నుండి ప్రారంభించాలి ఈ శ్లోకాన్ని. శ్రీరంగనాథుడి యొక్క చరణాంబుజ తామర పుష్పాల వంటి తిరువడిగళ్లను మున్నయామః నా శిరస్సున ధరిస్తున్నాను అన్నారు కదా. కూరతాళ్వాన్ అనుగ్రహించారు కదా. ఆ కూరతాళ్వాన్ ఎవరి విషయంలో అనుగ్రహిస్తున్నారు? పెరుమాళ్ళు ఎవరి తిరువుళ్లల్లో ఆనందంగా ఉన్నారు? రంగడు అంటే శ్రీమత్ పరాంకుశ మునీంద్ర మనోనివాసాత్ మనస్సులో ఆనందంగా ఉన్నారట. ఎవరి మనసులో? మన పరాంకుశుల యొక్క మనసులో. పరాంకుశులు అంటే పరులకు అంకుశమైన మునీంద్రులు. వారి మనసులో రంగడు ఆనందంగా వెంచేసి ఉన్నారట. ఎలా వెంచేసి ఉన్నారు? పెరుమాళ్ళు అంటే తజ్జానురాగ రసమంజస జ్ఞానసాప్యాత్ నమ్మాళ్వార్ల హృదయం. ఎలా అంటే నమ్మాళ్వార్ల హృదయం భక్తి వెళ్ళమట. అంత భక్తి కలిగిన మనస్సు కలిగిన వారు నమ్మాళ్వార్లు. ఆ భక్తి వర్ణం అంటే రాగవర్ణం ఎరుపు. ఆ ఎరుపు కలిగిన నమ్మాళ్వార్ల తిరువుళ్లల్లో పెరుమాళ్ళు ఆనందంగా వేంచేసి ఉన్నారట. పెరుమాళ్ళ అరిపాదాలు ఎర్రగా ఉన్నాయట. మన పెరియాళ్వార్లు తిరుపల్లాండులు అనుగ్రహించారు. ఆ పాంచశన్నియమం పల్లాండే. ఆనాడు పెరుమాళ్ళు ఎదురుగా వేంచేసి ఉన్నారు కదా. పాంచజన్యానికి పల్లాండు అనడం ఏమిటి అంటే పెరుమాళ్ళకి ఎక్కడ దిష్టి తగులుతుందో అని అప్పాంచశన్నియమం పల్లాండే అని అనుగ్రహించారు పెరియాళ్వార్లు. అలా మున్నయామః అలాంటి రంగడ పాదాలు శిరస్సును ధరిస్తాను అని అనుగ్రహించారు కూరతాళ్వాన్. అధ్యాపనాత తదుత్తత రాగయోగం. ఆళ్వార్ల మనస్సులో భక్తి అనే తిరుమంజనం వల్ల పెరుమాళ్ళ అరిపాదాలు ఎర్రగా అయినాయని, ఆ రంగడి యొక్క చరణార విందాలను నా శిరస్సును ధరిస్తాను అని అనుగ్రహించారు కూరతాళ్వాన్ ఈ 3వ శ్లోకంలో అద్భుతంగా. అడియేన్ రాణి రామానుజదాసి.